నమస్కారం ఫ్రెండ్స్. సో ఈరోజు లైవ్కి రావాలన్న అది ఆలోచన లేకుండే, కానీ ఒక పాయింట్ క్లారిఫై చేద్దామని, ఎందుకంటే ఇట్ సెండ్స్ రాంగ్ మెసేజ్ కాబట్టి. సో అంటే నేను ఎక్కువ కాంగ్రెస్ రిలేటెడ్ పోస్టులు షేర్ చేస్తా కాబట్టి మేబీ కొందరు అనుకొని ఉండొచ్చు కాంగ్రెస్ కార్యకర్త అని, బట్ లేదు. ఓకే, ఎక్కడ ఏ రాష్ట్రాలలో ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఆయా రాష్ట్రాల్లో ఉండే ప్రజలకు కానీ దేశ ప్రజలకు కానీ ఏది మంచి జరిగే అవకాశం ఉంది, ద బెస్ట్ ఆల్టర్నేటివ్ ఏముంటే ఆ పార్టీలన్నిటికీ మద్దతు ఇస్తా. ఓకే, ఎగ్జాంపుల్ ఏది తమిళనాడు తీసుకుందాం. తమిళనాడులో ఏది కాంగ్రెస్ అంత బలంగా లేదు. వాట్ ఈస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్? డిఎంకే. సో కాబట్టి డిఎంకేకి మద్దతు ఇస్తాం. ఎవరైతే దోపిడీ మెంటాలిటీ ఉన్నోళ్ళు, దేశ ప్రజలందరూ లేకపోతే ఆయా రాష్ట్రాల ప్రజలందరి దగ్గర పైసలు దోసుకుందాం, వాళ్ళ సంపద దోసుకుందాం, లేకపోతే న్యాచురల్ రిసోర్సెస్ దోసుకుందాం, లేకపోతే ఈ యొక్క గోడలు కడదాం, వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థ పెడదాం, వీడి ఎల్లిగాడు మల్లిగాడు ఇట్లా వీడి కిందనే ఉండాలి, అందరు సమానం కాదు, ఈ మనువాద భావజాలం అంటే ఇండైరెక్ట్ గా సింపుల్ గా ఆలోచిస్తే బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఆ బ్రాహ్మణ జనతా పార్టీ సంబంధించిన పార్టీ కానీ బీజేపీ కానీ దానికి అనుబంధంగా పనిచేస్తున్న వాళ్ళు ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి వాళ్ళు ఆయా రాష్ట్రాల సంపదను ఏది వాటాలు ఇచ్చే వాళ్ళు కానీ, లేకపోతే బీజేపీ మనువాద ఐడియాలజీని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు కానీ, అట్లాంటి దొంగ పార్టీలు ఎవ్వరికి మద్దతు ఇవ్వకూడదు, ఇవ్వను. ఓకే, అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు టీడీపీ ఉంది ఆంధ్రప్రదేశ్లో, లేకపోతే అది మొన్నటిదాకా చెగువీరా అని చెప్పిండు ఆయన, జనసేన అని. ఇవాళ బీజేపీకి ఏది పాట పాడుతున్నారు. ఇవాళ ఐఆమ్ ఏమంటారు అన్డినయబుల్ ఏదో అవుతాడు కదా. సో సనాతని అంటే ఆయన అరుస్తాడు కదా పిచ్చి కుక్క లెక్క. సో ఇప్పుడు వానికి ఎట్లా మద్దతు ఇస్తాం? ఇచ్చినామంటే ఇండైరెక్ట్ గా బీజేపీకి మద్దతు ఇచ్చినట్టే. బీజేపీ తెచ్చిన ప్రతి బిల్లుకు అందులో ఏమంటారు అది తప్పు రైటు అని ఆలోచించకుండా గుడ్డిగా మద్దతు ఇచ్చి ఏ పార్టీకైనా మనం మద్దతు ఇవ్వద్దు. నిజంగా దేశం మీద ప్రేమ ఉంటే. ఓకే, అందుకే నేనేమంటా అంటే లెఫ్ట్ పార్టీలు అన్నిటికీ మద్దతు ఇస్తా అంట. అంటే అర్థమైంది, దోపిడి మెంటాలిటీ ఉన్నాయన్ని రైట్ పార్టీలు పెట్టుబడి విధానాన్ని మాత్రమే ప్రోత్సహించి దేశ ప్రజలందరి సొమ్ము తీసుకుని వాళ్ళ ఇంటి కుటుంబం మాత్రమే బాగుండాలి, అదాని అంబానీ బాగుండాలి, చిరు వ్యాపారస్తులు చచ్చిపోవాలి, ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న పార్టీలు ఏది మన దేశంలో? బీజేపీ. ఓకే, దానికి అనుబంధంగా ఉన్నది ఏది? ఇప్పుడు ఎగ్జాంపుల్ టీడీపీ. ఓకే, మన దాకా బీఆర్ఎస్ ఉండే. ఓకే, సో వాళ్ళొక్కరి ఇల్లు మంచిగా ఉంటే చాలు, దేశ ప్రజలు ఏమైనా సరే, ఈ మూలవాసులు ఏమైనా సరే వాటికి మద్దతు ఇవ్వం. ఇక లెఫ్ట్, ఈ రైట్, ఇప్పుడు కుడి చేయి అంటాం, ఈ కుడి చేయి తీసేస్తే ఇది ఒక్కటి పక్కకు పెడితే మిగిలినంతా ఎడమనే కదా. కుడి పక్కకు ఉన్నదంతా ఎడమనే కదా. ఇదేమో ఎడమ కుడికి దగ్గర ఉంది, ఇదేమో మధ్యలో ఉంది, ఇదేమో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ ఉంది. కానీ ఇదంతా లెఫ్టే. ఈ కుడి తీసేస్తే మిగతా అంతా లెఫ్టే. అందులో కొంత మరి మధ్యలో ఉంది, కొంచెం దూరం ఉంది, అట్లా. ఓకే, అవునా కదా? సో ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ మంచిదే, కమ్యూనిస్ట్ పార్టీలు లెఫ్ట్ పార్టీలు మంచియే. ఓకే, ఏది అన్యాయం కోరినాయి, సమానత్వం అడిగినాయి, మనకు ఒక్కరికి మన మీద పేరు ఉండొద్దు, ఇది అందరిది అని బాగున్నది. కానీ దాని ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వచ్చేవరకు అది వీలైతలేదు. ఓకే, కాబట్టి మధ్య మార్గం ఉత్తమం అనేది మనకు అర్థమవుతుంది. ఓకే, అందుకే కాంగ్రెస్ పార్టీ సామ్యవాదం. కానీ కాంగ్రెస్ పార్టీ బలంగా లేని దగ్గర ఏం చేస్తాం? అక్కడ వేరే పార్టీకి మద్దతు ఇస్తాం. అక్కడ ఉన్న పార్టీ సిమిలర్ ఐడియాలజీకి దగ్గర ఉన్న పార్టీకి మద్దతు ఇస్తాం. ఇప్పుడు కేరళ పోయినామనుకో కమ్యూనిస్ట్ పార్టీలు మద్దతు ఇస్తాం. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ పోయినామనుకో తృణమూల్ కాంగ్రెస్కి ఇస్తాం. ఎక్కడ బీజేపీని బలంగా కొట్టే పార్టీ ఏది, ఈ దోపిడీ పార్టీని కొట్టేది అక్కడ ఏముంటే దానికి మద్దతు ఇస్తాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది. దురదృష్టకరం ఏంది అంటే జగన్ ఐడియాలజీ కొంత లెఫ్ట్ ఏది పేదవాళ్ళు ఈ యొక్క శూద్రులకి ఐడియాలజీకి ఉంది. కానీ జగన్ తను దోసుకున్న దోపిడి నుంచి ఏమంటారు తను కాపాడుకోవడానికి బీజేపీ మద్దతు ఇస్తున్నాడు. కాబట్టి జగన్ కూడా మద్దతు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అర్థమైందా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చినా లేచే అవకాశం లేదు. ప్లస్ ఆమె పోయి టీడీపీకి మద్దతు ఇస్తుంది ఇండైరెక్ట్ గా. సో వాట్ ఈస్ ద యూస్? కాంగ్రెస్ అక్కడ ఏం చేయలేని పరిస్థితి ఇది సెంట్రల్ లెవెల్లో. సో ఏదో నామకే వస్తున్నది ఆంధ్రప్రదేశ్లో. సో అట్లాంటప్పుడు మనం ఏం చేయలేము. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ క్లిష్ట పరిస్థితి. జగన్ కి మద్దతు ఇవ్వలేము, అక్కడ ఉన్న కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చినా ఒరిగేది లాభము లేదు, నష్టము లేదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్ టీడీపీకి టీడీపీకి అసలే ఇవ్వలేము.
సో అంటే నేను ఏమని చెప్తున్నా ఇక్కడ ఓవరాల్ స్టోరీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క డైనమిక్స్ ఉన్నాయి. ఉన్నప్పుడు మనము ఓవరాల్ అయితే కాంగ్రెస్ కానీ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న పార్టీలు అన్ని కలిపైనా సరే బీజేపీని దింపాలని మనం కోరుకుంటాం, రాష్ట్ర స్థాయిలో అయినా దేశ స్థాయిలో అయినా. ఎందుకంటే ఆ మిగతా పార్టీలు ఉంటేనే ఈ వీడికంటే ఎంతసేపు మతం చుట్టూ తిప్పకుండా ప్రజలకు ఏదైనా మంచి చేస్తారు, లేకపోతే ప్రజల కట్టిన సంపదను ప్రజలకే ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తారు, సమస్యలకు శాశ్వత పరిష్కారాలు చూపెట్టే ప్రయత్నం చేస్తారు. అందులో ఒకడు జర ఎక్కువ చేయొచ్చు, కొంచెం ఒకటి తక్కువ చేయొచ్చు, కానీ ఎట్లా చేసినా ప్రజలు బాగుపడే అవకాశం ఉంది. కానీ అదే బీజేపీలో ఒక్కటి చెప్పండి, బీజేపీ ఒక దేశ ప్రజల కోసం మంచి చేసింది ఒక్క పని చెప్పండి దయచేసి, మీకు దండం పెడతా. కాబట్టి బీజేపీకి మద్దతు ఇచ్చినా, బీజేపీ ఏ బిల్లు తెచ్చినా దానికి అనుకూలంగా ఓటేసే పార్టీలకు మద్దతు ఇచ్చినా బీజేపీకి ఇచ్చినట్టే. బీజేపీ డైరెక్ట్ పరిపాలించిన దగ్గర ఆయా రాష్ట్రాల ప్రజల సంపద దోసుకొని బీజేపీకి వాటాలు ఇస్తారు కదా, చంద్రబాబు నాయుడు ఇచ్చొస్తలేడా? సో టీడీపీకి సపోర్ట్ చేసినా బీజేపీ సపోర్ట్ చేసినట్టే. కాబట్టి నేనేమంటున్నా, తెలంగాణలో ద బెస్ట్ ఆల్టర్నేటివ్ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ మద్దతు ఇస్తున్నాం. అది కాదు ఇప్పుడు కాంగ్రెస్ బదులు వేరే పార్టీ నిజంగా ప్రజలకు మంచిగా చేసేది ఏమంటారు ఉంటే కాంగ్రెస్ బలహీనం అయిపోయి ఇంకో పార్టీ కాంగ్రెస్ రాష్ట్రానికి మంచిగా చేసేది ఉంటే దానికి కూడా మద్దతు ఇస్తాం. ఎండ్ ఆఫ్ ద డే ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెట్టాలి. ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు కానీ దేశ సంపద కానీ, దేశ సంపద కూడా ప్రజలదే. ఇలా తెలంగాణలో వారుతున్న గోదావరి నీళ్లు తెలంగాణ ప్రజలయే. ఓకే, అర్థమైందా? కాబట్టి ఆ దేశంలో ఉన్నటువంటి భూములు కానీ, ఖనిజాలు కానీ, లేకపోతే ప్రజలు కట్టిన ట్యాక్స్ డబ్బులు కానీ అవన్నీ ప్రజల కోసం సద్వినియోగపరచబడాలి. అది ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళకి మద్దతు ఇస్తాం. ఆయా రాష్ట్రాలు కొన్ని చిన్న పార్టీలు ఉంటాయి, వాళ్ళ ఐడియాలజీ బాగుంటుంది కానీ వాళ్ళకి కార్యకర్తలు ఉండరు, వాళ్ళకు ఒక ఎన్నికలు గెలిచే సత్తా లేదు. ఓకే, ఈ లేనప్పుడు మనం మద్దతు ఇచ్చినా వేస్ట్ కదా. ఇప్పుడు లోక్ సత్తా ఉన్నది, ఆయన ఐడియాలజీ కరెక్టా తప్ప ఆయన బీజేపీ సపోర్ట్ చేస్తున్నాడు కానీ అనుకుందాం, ఒక ఏదో పార్టీ అనుకుందాము, కానీ వాడు వచ్చే అవకాశం లేనప్పుడు వాళ్ళకి మద్దతు ఇస్తే ఏమైతే ఓట్లు చీలుతాయి తప్ప నో యూజ్ కదా. ఆలోచించండి, ప్రజలకి ఎట్లా మంచి జరుగుతుంది. ఇప్పుడు నువ్వు నోటాకు ఓటేస్తున్నావు, నువ్వు ఎవరికి ఓటేయకపోతే ఆ ముఖ్యమంత్రి సీట్ ఖాళీగా ఉంటుంది కదా. సో కాబట్టి వీ హ్యావ్ టు చూస్ ద బెస్ట్ ఆల్టర్నేటివ్. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందో అది వాళ్ళకి ఈ బీజేపీ, ఈ దోపిడీ బీజేపీ పార్టీకి మద్దతు ఇవ్వని పార్టీలు అన్నిటికీ మద్దతు ఇస్తా. అంటే నా గోల్ ఏంది? సమాజం బాగుపడాలి, ప్రజలు బాగుపడాలి. ఏదైనా అభివృద్ధి చెందిన దేశానికి చూడడానికి పోవాలి, అక్కడ కల్చర్ ఎట్లుంది, అక్కడ తిండి ఎట్లుంది, వాళ్ళ ఆలోచన విధానం ఎట్లుంది, అక్కడ జీవన విధానం ఎట్లుంది అని అక్కడ న్యాచురల్ రిసోర్స్ గుట్టలు ఎట్లున్నాయి, ఇట్లా ఆ దేశంని చూడడానికి తెలుసుకోవడానికి పోవాలి కానీ బతకడానికి పోకూడదు. అంటే ఏం చేయాలి? ఆ దేశంలో దొరికేది, ఆ దేశంలో ఉన్న ఫెసిలిటీస్ అన్ని మన దేశంలో చేసుకునే సత్తా మనకున్నది. కానీ చిత్తశుద్ధి గల నాయకులు పరిపాలకులు లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తున్నది. కాబట్టి పరిపాలకులని ఏ పార్టీ, కాంగ్రెస్ ఉంటే నేను ప్రశ్నించలేదా కాంగ్రెస్ ని మద్దతు ఇస్తున్నా బెస్ట్ ఆల్టర్నేటివ్ కాబట్టి. దట్ డస్ నాట్ మీన్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరూ పర్ఫెక్ట్ అని చెప్పలేదు. కాంగ్రెస్ ఏదైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రి కొన్ని చెప్పే విధానం తేడా ఉండొచ్చు. ఇది ఒకరికి దొంగలకి ఏమంటారు హార్ష్ గా చెప్పొచ్చు, వీళ్ళకి రిక్వెస్ట్ గా చెప్పొచ్చు. కానీ ఎండ్ ఆఫ్ ద డే ప్రజలు బాగుపడాలి కదా. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కొన్ని సందర్భాల్లో పరుషంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి కదా, బీజేపీకి గెలిపించినాం అని చెప్పి, రైట్ కదా. లేకపోతే ముఖ్యమంత్రి గారు పోలీస్ వ్యవస్థను మంచిగా పటిష్టంగా చేయండి, లేకపోతే విద్యా వ్యవస్థను పటిష్టం చేయండి, డే టు డే మనకి యూజ్ అయ్యేటి వాటిని విద్యా విధానంలో పెట్టండి, విద్యాశాఖ మంత్రిని పెట్టండి, లేకపోతే మిగతా వాళ్ళని ఈ కులాల వారికి ఈ ప్రాధాన్యం ఇవ్వండి. చెప్తలేమా? చెప్పే టోన్ మారిందేమో కానీ చెప్పడం మారలేదు. అంటే అర్థమైంది, ఏ పార్టీ వచ్చినా ప్రజలు బాగుపడాలని మనం ఇది తాపత్రయపడుతున్నాం అనేది ఇక్కడ ఓవరాల్ స్టోరీ. ఇక కొన్ని కాదు, ఇప్పుడు డిఎంకే పోస్ట్ షేర్ చేయండి, నేను షేర్ చేయకపోతే అడగండి. కమ్యూనిస్ట్ పోస్ట్ షేర్ చేయండి, నేను షేర్ చేయకపోతే అడగండి. అర్థమైందా? సో కాబట్టి బీజేపీని వ్యతిరేకించే ప్రతి పార్టీని ఐడియాలజీ పరంగా ఉండి ఇంతో అంత గెలిచే సత్తా లేనప్పుడు ఏమవుతుంది? వాళ్ళు పొలిటికల్ పార్టీకి గెలిచే సత్తా లేనప్పుడు సామాజిక కార్యకర్తలు అవుతారు. అంటే మనం యాక్టివిజం చేస్తాం. సో సామాజిక కార్యకర్తలకు పార్టీలకు సంబంధం లేదు. వాళ్ళు అట్లాంటి వాళ్ళని ఎన్నైనా షేర్ చేద్దాం. ఇప్పుడు సంధ్యకి ఏదో మాట్లాడింది, విమలకి ఏమో మాట్లాడింది, లేకపోతే ఇంకో ఆమె కృష్ణకుమారి అని సామాజిక కార్యకర్త మాట్లాడుతుంది, షేర్ చేద్దాం.
గతంలో తులసి చంద్ గారికి నేను చాలా షేర్ చేసిన. కాకపోతే ఆమె బీఆర్ఎస్ విషయంలో మాట్లాడే ప్రవర్తన కొంచెం డిఫరెంట్ గా అనిపించి ఆమె, ఎందుకంటే బీఆర్ఎస్ మళ్ళీ వస్తే మళ్ళీ తలకాయ నొప్పి కాబట్టి ఆమెను కొంచెం తక్కువ షేర్ చేస్తలేం అంతే. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పుడు విప్లవశ్రీ అనే అమ్మాయి పవన్ కళ్యాణ్ మీద మాట్లాడింది, షేర్ చేస్తున్నాం కదా. సో కాబట్టి ఎవరైతే దోపిడీ మెంటాలిటీని, వివక్షని పెంచి పోషించే ఆమ్ ద సనాతని అని చెప్పి చెగువీర నుంచి సనాతనికి మారిన ఈ అడ్డదారులు, ఒక నిలకడలేని వ్యక్తులు, ఒక సిద్ధాంతం లేని వ్యక్తులు, మల్లన్న ఉన్నాడు. ఒక సిద్ధాంతం మీద ఏనాడు కొట్లాయని చెప్పండి. ఆయనకి ఎట్లా అడ్డదారులు ఎట్లనే చేసి దోసుకోవాలి, పైకి పోవాలి, ముఖ్యమంత్రి కావాలి, ఇంకోటి కావాలని ఆశ తప్ప ఇప్పుడు మందకృష్ణ మాదిగ సేమ్ మాటల వీళ్ళందరూ ఏంది, ఆర్ కృష్ణయ్య తమ బాగుపడాలన్న ప్రయత్నం తప్ప ఇలా వీళ్ళు బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఏం చేసింది బీజేపీ? దేశానికి ఏం చేసింది? రాష్ట్రానికి ఏం చేసింది? ఎవరికి ఏం చేసింది? అయినా ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? కేవలం నీ స్వార్థం కోసం కదా. మరి అట్లాంటి వాళ్ళకి మనం ఎట్లా సపోర్ట్ చేస్తాం? సింపుల్. ఓకే, జెన్యూన్ గా ఇండిపెండెంట్ గా స్వతంత్రంగా వాళ్ళు ఏ పార్టీ అన్నా ఉండని, ఇప్పుడు తెలంగాణ శ్యామ్ ఉన్నాడు, నాది వీసీకే పార్టీ అని చెప్తాడు. అయినా సరే శ్యామ్ ఏదైనా ఉంటే ఆయన మంచిగా మాట్లాడితే షేర్ చేస్తేనే కదా ఏ పార్టీ అయినా సరే. ఎండ్ ఆఫ్ ద డే పార్టీ ఏదైనా సరే మన లోపల రెండు ఉంటాయి. పార్టీకి ఒక ఐడియాలజీ నచ్చి సానుభూతి పరంగా ఉండొచ్చు, ఆ పార్టీ ఐడియాలజీకి మన ఆలోచన విధానానికి దగ్గర ఉండొచ్చు, అప్పుడు పార్టీకి సపోర్ట్ చేయొచ్చు. కానీ పార్టీ కంటే ముందు మనం ఒక సమాజం మంచిగా కావాలని కోరుకుంటున్నాం కదా. అవునా కదా మిత్రులారా? ఆలోచించండి. ఓకే.